వెల్కమ్ టు టుంబ్రీ ఛానల్. ఇక్కడ మనం చూస్తున్న ప్రాంతం శ్రీకాకుళంలో అతి పురాతనమైన అటవీ ప్రాంతం. ఇక్కడ ఎటువంటి మానవుల జాడగానే ఎటువంటిది ఏమీ కనిపించట్లేదని ఎవరో సాహసం చేయలేక ఇక్కడికి రాలేదు. కానీ మనం మొదటిసారిగా మన టుంబ్రీ ఛానల్ ఈ ప్రాంతానికి వచ్చి అసలు శోధించడానికి వచ్చింది. సో ఇక్కడ మనం మన రిపోర్టర్ సహాయంతో మిస్టర్ అనిల్ కుమార్, హీఈస్ ద రిపోర్టర్. So with the help of reporter we came here and we are analyzing what is the mystery behind it. So if you look at here, చాలా అడుగులు కనిపిస్తున్నాయి. అసలు మానవులు తిరిగిన ఈ ప్రాంతంలో ఈ అడుగులన్నీ ఎలా వచ్చాయి? ఇక్కడ చూస్తుంటే అసలు మానవుల గుర్తుతో పాటుగా రకరకాల గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. సో అసలు దీని వెనకాల ఏముందో ఏంటో రిపోర్టర్ సహాయంతో మనం తెలుసుకుందాం. మిస్టర్ అనిల్ కుమార్, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా కొంచెం అంటే మన మానవులు తిరిగేటటువంటి ప్రాంతానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. అంటే మనం ఎలా చూసుకున్నా సరే ఇది మానవులు వేసే అడుగులు కానీ ఏవైనా సరే కావు అన్నట్టు మనం పూర్తిగా. అయితే ఇక్కడ మానవులు తిరగలేదంటారు. ఎంతకాలం నుండి తిరగలేదంటారు మీ ఉద్దేశంలో? నా ఉద్దేశం ప్రకారం, నా యొక్క పూర్వ అనుభవం ప్రకారం ఇది క్రీస్తు శకం 220వ శతాబ్దం నాటి వ్యక్తుల తాలూకు అడుగుజాడలు అయ్యండి ఉండవచ్చండి. ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుంది, నేను చిన్నప్పుడు చూసేటప్పుడు మా తాతగారు కూడా ఈ విషయాల గురించి చాలా సూక్ష్మంగా చెప్పారు. కాకపోతే అప్పుడు నాకు వయసు తక్కువ కావడం వల్ల నాకు అర్థం చేసుకుని ఇది లేకపోవడం వల్ల అయింది. ఇప్పుడు నేను అర్థం చేసుకుంటాను అనేసరికి ఆయన వయసు పెరిగిపోవడం వల్ల ఆయన ఇంకా పైకి వెళ్ళిపోయాడు. కాబట్టి అది చెప్పడానికి ఆయన లేరు. కాకపోతే మనం ఈ మిస్టరీగానే ఉండిపోతే మన రాబోయే తరాలకి ఇది ఎలా తెలుస్తుంది అనే ప్రథమ ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతం. ఇది మనుషులు రాలేదు ఇంతవరకు కూడా. ఫస్ట్ టైం అంటే కెరియర్లోనే ఫస్ట్ టైం, టెలివిజన్లోనే ఫస్ట్ టైం మన తుంబ్రీ ఛానల్ వచ్చింది ఇక్కడికి. మన ప్రధాన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మన ప్రజలకు చూపించాల్సింది, అసలు చూసినట్లయితే మీరు ఇదంతా కూడా చాలా నిర్మానుషంగా ఉంది, చాలా పూర్తి భయంకరంగా నిర్మానుషంగా ఉందండి. ఇక్కడ చూసినట్లయితే చాలా అడుగుజాడలు కనిపిస్తున్నాయి. మీరు గమనించినట్లయితే, మీరు చాలా సూక్ష్మంగా గమనించినట్లయితే ఇక్కడ చాలా అడుగుజాడలు ఉన్నాయండి. ఇవన్నీ చూసినట్లయితే మీరు ఇవన్నీ కూడా మానవుల అడుగుజాడలు కాదు. ఎందువల్లంటే మనకి ఆ మానవులకి ఏంటంటే ఐదు వేళ్ళు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే వేళ్ళు ఏవి కూడా మీకు కనిపించడం లేదు. అండ్ ఇది కూడా అడుగు వేస్తే పగుళ్ళు వచ్చాయి భూమి, అంటే అంత గట్టిగా ఉన్నాయి అడుగులు. మీరు గమనించినట్లయితే మానవులు అడుగు వేస్తే పగులు రాదండి. ఎందుకంటే మనం చాలా చిన్న వెయిట్ ఉంటాం, మహా ఉంటే 80-100 అంతే ఉంటాం. అయితే ఏలియన్స్ యొక్క మనకి జాడలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఖచ్చితంగా చెప్పగలను. మీరు అటు చూసినట్లయితే ఇక్కడ స్పేస్ షటిల్ దిగే అవకాశం ఉందండి. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఇది ఒక ఇక్కడ రాకెట్ లాంచింగ్ ఆ టైప్లో చూసేటటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ వాతావరణం చూస్తారా మీరు, చుట్టూ మొక్కలు ఉండి అక్కడ మాత్రం మధ్యలోనే లేవు. ఎందుకని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏలియన్స్ తో స్పేస్ షటిల్ దిగింది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీరు చూసినట్లయితే అక్కడ మనం ఇలా వెళ్ళినట్లయితే నా వెనకాల రండి, మీకు చూపిస్తాను. నేను ఇక్కడ మీకు గమనించిన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక అడుగు ఉందండి. ఈ అడుగు గుర్తు మీరు గమనించారా? బాగా సూక్ష్మంగా గమనించండి. ఇదేంటంటే ఇది ఖచ్చితంగా మానవుల అడుగు కాదు. ఎందుకంటే ఎలా చెప్పగలుగుతున్నారు? ఎలా అంటే మీరు చూడండి, ఇప్పుడు నా అడుగు ఉంది, నా అడుగు కనీసం దానిలో సగభాగం కూడా లేదండి మీరు గమనించినట్లయితే మన మానవులు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన మనుషులకి అనేటటువంటిది 5 వేలు ఉంటాయండి, ఖచ్చితంగా చెప్పగలను నేను. కానీ గమనించినట్లయితే 4 వేలు మాత్రమే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒక వేలు ఉంది, 2, 3, 4. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు గమనించినట్లయితే అమ్మాయిలకి ఎవరికైనా సరే మీరు గమనించినట్లయితే ఈ రెండో ఫింగర్ అనేది చాలా పొడుగ్గా ఉంటుందండి. అవునండి. లేదా మగాళ్ళ కంటే ఈక్వల్గా ఉంటుంది, లేదా కొంచెం స్మాల్గా ఉంటుంది. కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, అసలు ఈ రెండో ఫింగర్ ఉందా లేదా అనేటటువంటిగా ఉంది. ఇది కేవలం ఏలియన్స్లో మాత్రమే ఇచ్చేస్తూ ఉంటుందండి. అండ్ ఇంకా మీరు చూసినట్లయితే చిటికలు కానీ చాలా పొడుగ్గా ఉందండి. అది కేవలం మానవులకి ఎవరికి కూడా సాధ్యమైనటువంటి విషయం కాదు. మీరు గమనించినట్లయితే అదండి. కాబట్టి ఈ గుర్తు ఖచ్చితంగా ఏలియన్స్ అయ్యి ఉంటుంది అని నేను ఖచ్చితంగా నిర్ధారించగలను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మిస్టర్ అనిల్ కుమార్. ఎస్, కాబట్టి మీరు ఇక్కడ ఖచ్చితంగా నిర్ధారించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఏలియన్స్ ఉన్నారు, శ్రీకాకుళంలో ఏలియన్స్ ఉన్నారు. ఓకే, పదండి మనం పారిపోదాం. వాళ్ళు వెళ్ళటం వల్ల తెలియదు, కాసేపు ఉంటే ఇక్కడ ఏదైనా ప్రమాదం జరగవచ్చు. చూస్తున్నారు.